సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ప్రియులరా, ఈనాటి దేవుని బిడ్డలమైన మనము ఒక్కసారి ఈ వాక్యాన్ని ఆలోచించినట్లయితే, యవనస్తుడా, సహోదరి సహోదరుడా, దేవునికి విరుద్ధముగా చేసినటువంటి పాపములు, తప్పిపోయిన కుమారుని వలె తండ్రికి దూరం అయిపోయి చీకటి జీవితాన్ని గడుపుతూ ఆ పాప జీవితం నుంచి విడుదల పొందుకోకుండానే కాలం గడుపుతున్నాం మనం. ఎంతకాలం గడుపుతావు ఇలాగా? నీ పాపములు ఒప్పుకోకుండా అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, బైబిల్ చెప్తా ఉంది. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం కలిగిన దేవుడు మన దేవుడు. ఒక్కసారి ఆలోచించు, నీ దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ప్రభువా, నేను పాపిని అని దేవుని సన్నిధికి వచ్చి నీ పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపము నుండి ఆయన మనను పవిత్రునిగా చేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. తెలుసా ఈ సంగతి నీకు? ఒకవేళ ఈ సంగతి తెలియక నీ హృదయంలో ఆ పాపమును ఎప్పటి వల్లనే దాచుకుంటున్నావేమో. ఇక్కడ 5 సంవత్సరములు అబ్షాలోము తన యొక్క పాపమును హృదయంలో దాచిపెట్టుకుని రాజదర్శనం లేకుండా రాజును కలవాలంటే కలవలేని పరిస్థితి. రాజదర్శనం సులువుగా దొరకలేదు అతనికి. 3 సంవత్సరములేమో గెషూర్లో ఉండి 2 సంవత్సరములు యెరూషలేములో ఉన్నా కూడా 5 సంవత్సరములు రాజదర్శనం దొరకలేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి. మరలా తండ్రి దర్శనము కొరకై విలవెల్లాడిపోయాడు ఆ చిన్న కుమారుడు. అయ్యో, నా తండ్రి ఏంటి అనేక మంది కూలి వండ్రకు పని ఉంది, ఆహారం దొరుకుతుంది. నేను ఇక్కడ ఆహారము కొరకు మాడిపోతూ పందులు తినేటటువంటి ఆ పొట్టు కూడా దొరకట్లేదే. పందులు తినే పొట్టు కూడా, పందులు వచ్చి కలబడి తింటున్నాయి కానీ ఆ పొట్టు నేను తినడానికి కూడా అవకాశం లేనంతగా బహుభయంకరమైన ఆకలితో శరీరము కృషించిపోయి ఆరోగ్యం పాడైపోయి సమస్తమును ఆ వస్త్రములు కూడా భయంకరమైన పరిస్థితిలో పీలికలైపోయి తలంతా కూడా చింపిరి తలైపోయి చూడ్డానికి వికృతమైన ఆకారముగా మారిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు తండ్రి సన్నిధి కొరకు ఆరాటపడుతున్నాడు. నా తండ్రి దర్శనము కావాలి, నాకు ఏమైనా సరే మరలా నా తండ్రి దర్శనము కావాలి, తండ్రి పాదముల మీద పడాలి. నీ కుమారుని అనిపించుకోవటానికి కూడా యోగ్యుని కాదు తండ్రి. ఎలాంటి పశ్చాత్తాపము! ఎప్పుడైనా నీవు ఆలోచన వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు దాస్తున్నావు? అబ్షాలోము 5 సంవత్సరములు దాచాడు. 5 సంవత్సరాలు దాచాడు. ప్రియులారా, కాలం ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరములు గతించిపోతున్నాయి. సహోదరుడా, నీలో ఉన్నటువంటి ఆ పాపపు వాంఛలు అలాగ పెట్టుకుంటే, తండ్రి యొక్క ముఖ దర్శనము లేకుండా దేవుని ఆలయమునకు దూరమై
దేవుని సన్నిధిలో దేవుని దర్శనం కలగకుండా ఆలయములో దేవుని బలిపీఠమునకు దూరం అయిపోయి ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు నీవు? సంవత్సరములు గతించిపోతున్నాయి. సంవత్సరం గతించిపోతా ఉంది. దేవుని దర్శనము నీకు లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరములు నీ హృదయంలో పాపముని ఇంకా దాచిపెట్టుకుంటావు సహోదరి సహోదరుడా. కాలము పెక్కుగతించేను, గర్వాందులెడదెగవాయేను. భక్తుడు ఎంత చక్కని పాట రాశాడు. కాలము పెక్కుగతించేను, గర్వాందులెడదెగవాయేను. ఈ లోకమాయ సుఖేచ్ఛలు, ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలును తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. కాలము పెక్కు గతించెను. ఎంత కాలము, ఎన్ని సంవత్సరములు ఆ పాపమును దాచిపెడతావు నీ హృదయంలో సహోదరుడా. అబ్షాలోము 3 సంవత్సరాలు, ప్రియులరా ఎక్కడ గెషూరులో 3 సంవత్సరాలు, యెరూషలేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు. రాజదర్శనం లేదు, రాజదర్శనం లేదు. 2 నిండు సంవత్సరములు అబ్షాలోము యెరూషలేములో ఉండి రాజదర్శనం చేయలేదు. దేవుని దర్శనం కొరకు ఆరాటపడుతున్నావా? అయ్యో నా తండ్రి యొద్దకు నేను మరలా రావాలి, నా తండ్రికి నాకు దూరం పెరిగిపోయింది, నా తండ్రి ఇంటి నుంచి నేను పారిపోయాను, నా తండ్రి ఇంటి లాంటి దేవుని మందిరం నుంచి నేను పారిపోయాను, మందిరం నాకు చాలా దూరం అయిపోయింది ప్రభువా, నానేవాళ్ళు నాకు దూరం అయిపోయారు, మందిరంలో వాక్యము దూరం అయిపోయింది, దేవుని సేవకుల యొక్క ఆ కలయిక దూరం అయిపోయింది, విశ్వాసుల యొక్క సమూహము సహవాసము దూరం అయిపోయింది, ప్రార్థన దూరం అయిపోయింది. నాకు మిగిలింది ఏంటంటే ఆవేదన, హృదయంలో ఆవేదన. నేను ఎప్పుడు మరలా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని యొక్క ముఖానందమును చేసుకోవాలి, ఎప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు మోకరించి నేను ప్రార్థన చేయాలి, నా హృదయంలో ఉన్న దుఃఖమంతా ఒలకబోసుకోవాలి. ఎలాంటి వాంఛ ప్రియులరా ఈ అబ్షాలోము కలిగింది? రాజు దర్శనము చేయాలి నేను. 2 నిండు సంవత్సరములు ప్రియులరా, సంవత్సరాలు గతించిపోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చేసింది, 2024 వెళ్ళిపోయింది, మొన్నే 2025 వచ్చేసింది. 2025 2 నెలలు వెళ్ళిపోయింది, మార్చి వచ్చేస్తుంది. ఇప్పుడు 2 రోజులు మార్చి వచ్చేస్తుంది. ఇలాగ 2025 వెళ్ళిపోతే రాజదర్శనం కలిగిందా నీకు? దేవుని దర్శనం కలిగిందా? 2024 జరగలేదు. 2025 దేవుడు మళ్ళా నీకు ఒక నూతన కిరీటంలాగా ఇచ్చాడు నీకు, నూతన సంవత్సరాన్ని. ఈ సంవత్సరమైనా ఇప్పటికైనా కనీసము ప్రభువా నేను దేవుని దర్శనం కావాలి, నాకు నా దేవుని యొక్క ముఖమును చూడాలి, నేను నా మందిరమును మరలా నేను చూడాలి, దేవుని బలిపీఠమును మరలా నేను కళ్ళారా చూడాలి. నేను ఆశ ఉన్నదా నీకు? నీ స్పందన ఏమిటి ఈ రోజున? రాజదర్శనము కోరేవా? ఐ మస్ట్ సీ ద ఫేస్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క ముఖమును నేను చూడవలసిన అవసరత ఉన్నది. నాకు అవసరత పెరిగిపోతుంది, తన యొక్క హృదయంలో వాంఛ పెరిగిపోతుంది. ఆ కారణం చేత ఏం జరిగింది? అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రియులారా 14వ అధ్యాయం 29వ వచనం చూస్తే అక్కడ రాజు యొద్ద యోవాబు అనేటటువంటి గొప్ప సేనాని ఉన్నాడు. యోవాబు, బైబిల్ పరిచయమైన వాళ్ళకు యోవాబు తెలియని వాళ్ళు లేరు. ప్రియులారా యోవాబునకు ఒక కబురు పంపాడు. ఎందుకంటే దావీదుతో మాట్లాడగలిగిన వాడు అక్కడ ఉన్నవారిలో యోవాబు ఒక్కడే, మరెవరూ మాట్లాడలేరు దావీదు మహారాజుతో. యోవాబుతో ఒక మాట ఏం తెలిసినా, అయ్యా నేను రాజుగారి దర్శనం కావాలని ఒకప్పుడు పారిపోయినటువంటి నేను యెరూషలేముకు వస్తే 2 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు రాజదర్శనం లేదయ్యా. దయచేసి రాజుగారికి ఒక వర్తమానం పంపి యాక్సెప్టెన్స్ తీసుకోండి, నేను ఆయన ముఖం చూడాలి, ఒక అవకాశం కల్పించండి.
ఒక ఇంటర్వ్యూ ఇప్పించండి, ఒక 10 నిమిషాలు ఆయన పాదాల మీద పడాలి నేను. యోవాబుని అడిగితే యోవాబు రాజు కోపంగా ఉన్నాడని తెలుసుకుని ప్రియులారా వెంటనే స్పందించలేదు. యోవాబు ఎప్పుడైతే స్పందించలేదో ఏం చేశాడు తెలిసినా? ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి ప్రియులారా. నా చేనును ఆనుకుని యోవాబు చేను కూడా ఉంది కదా, యోవాబు యొక్క పంట చేలో పడి ఆ పంట అంతా తగలబెట్టమని తన పనివారిని పంపించాడు అబ్షాలోము. ఆ రాత్రి అబ్షాలోము పనివారు యోవాబు పొలంలోకి వెళ్ళిపోయి ఆ పంట అంతటికి నిప్పంటించి తగలబెట్టి పడేశారు, అంతే, తగలబెట్టి పడేశారు. అప్పుడు అబ్షాలోము దగ్గరికి యోవాబు వచ్చి అడిగాడు, అబ్షాలోమా ఎందుకు నా చేతికొచ్చిన పంటను తగలబెట్టావు? అప్పుడు అబ్షాలోము అంటాడు, నేను యెరూషలేము వచ్చి 2 సంవత్సరాలు, గెషూరులో ఉండి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వేస్ట్ చేసుకుని రాజు యొక్క దర్శనానికి కావాలని వస్తే నిన్ను అభ్యర్థిస్తే ఒక్క మాట కూడా రాజుగారికి రికమెండ్ చేయలేకపోయావు నువ్వు. చూడండి, తన హృదయంలో రాజు యొక్క ముఖాన్ని చూడాలనే వాంఛ ఎంత బలమైనదో. నేను ఎలాగైనా సరే రాజు ముఖమును దర్శించాలి, అదొక గొప్ప వాంఛ అతని హృదయంలో ఉండి యోవాబు యొక్క పంటను కూడా తగలబెట్టేశాడు ప్రియులారా. అప్పుడు యోవాబు ప్రియులారా రాజదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. రాజదర్శనానికి ఏర్పాటు చేస్తే రాజును కలుసుకోవాలనేటటువంటి కోరిక, ఆత్రుత ఉంటే వెంటనే రాజు స్పందించలేడని చెప్పేసి మొత్తం మీద యోవాబు దావీదు వద్దకు అబ్షాలోము తీసుకెళ్ళాడు ప్రియులారా. ఏం జరిగింది తెలిసిన అక్కడ? ఏమన్నాడు? నా యందు దోషముంటే రాజు నన్ను మరణానికి అప్పగించవచ్చు, కానీ నేను మాత్రము రాజు ముఖాన్ని చూడాలి. ఆయన నన్ను చంపినా పర్వాలేదు, ఆయనకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, నా తలను శిరచ్ఛేదం చేసినా పర్వాలేదు, నేను మాత్రము రాజు ముఖమును చూడాలి. ఐ మస్ట్ సీ ద ఫేస్ ఆఫ్ ద కింగ్. రాజు దర్శనం చూడాలి ప్రియులారా. అంతే అబ్షాలోము దావీదు దగ్గరికి తీసుకెళ్ళాడు. దావీదు అబ్షాలోముని పిలుస్తున్నాడు, పిలవండియా, అబ్షాలోముని పిలవండి లోపలికి, అబ్షాలోము లోపల పిలవండి. అబ్షాలోము తండ్రి సన్నిధికి రాగానే దుఃఖాక్రాంతుడై సాష్టాంగపడి దావీదు కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే దావీదు అబ్షాలోముని క్షమించేశాడు ప్రియులారా. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్, వాట్ ఏ లవ్ ఇట్ ఈస్, ఆ తండ్రి ప్రేమ. అప్పుడు అబ్షాలోము ఏం చేశాడు తెలిసిన? దావీదు పాదం మీద పడినాడు అబ్షాలోమును. రాజుగారు పైకి లేపాడు 2 చేతులతో. ఏం చేశాడు? చెంప మీద కొట్టాడా? కొట్టలేదయ్యా. ఏం చేశాడు తెలిసిన? 33వ వచనం చూడండి. అంతటి యోవాబు రాజు నొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపుగా 14:33 రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు నొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ఎంతటి ప్రేమ, ఎంతటి ఆప్యాయత, ఎంతటి క్షమాపణ. తండ్రి యొద్ద ఎలాంటి క్షమాపణ దొరికింది. తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ప్రియులారా, కుమారుడు ఎంత వేగిరముగా తండ్రి ఎద్దుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడో. కుమారుని చూసినటువంటి తండ్రి కుమారుని కంటే ముందుగా కుమారుని రిసీవ్ చేసుకోవటానికి ప్రియులారా, ఆ తండ్రి ఎంత ఆవేశముతో ఆవేదనతో పరుగు పరుగున వెళ్ళి ఆ కుమారుడి మెడ మీద పడి మురికితో కంపు కొడుతున్నటువంటి ఆ కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ప్రియులారా, ఆ తండ్రి కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, ఈయన కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు.
ఈ నా కుమారుడికి నూతన వస్త్రాలు తొడిగించండి, బంగారు పొంగురమోడు తొడిగించండి, క్రొత్త చెప్పులు తొడిగించండి, నూతన వస్త్రాలు తొడిగించండి, తలకు నూనె రాయండి, మంచి క్రాప్ వేయండి, ఒక మంచి ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనం ఏర్పాటు చేయండి, విందు ఏర్పాటు చేయండి. ఓ ఎలాంటి సంతోషం, ఎలాంటి ప్రేమ, ఎలాంటి క్షమాపణ, ఎలాంటి క్షమాపణ. తండ్రి సన్నిధిని, మరలా తండ్రి సన్నిధిని పొందినటువంటి అబ్షాలోము ఎంతగా తండ్రి పాదముల మీద పడి క్షమాపణ అడిగాడంటే, తన హృదయమంతటితో తండ్రి పాదముల మీద పడి క్షమాపణ అడిగి, ప్రియులారా, క్షమాపణ అడిగాడే. అబ్షాలోము తండ్రికి దూరమైనట్టు తెలుసుకుని మరలా తండ్రిని కలిస్తే పరలోకపు ప్రేమను పొందకుండా ఉన్నాడు కదా. ప్రియులారా, ఇక్కడ చూస్తే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు సహోదరుడా నీవు వాక్యం వింటున్నావో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఉజ్జీవ సభలకు వెళ్ళి బహిరంగ ప్రసంగాలు వింటున్నావో నాకు తెలియదు. చాలాసార్లు అక్కడ ప్రసంగాలు, ఇక్కడ ప్రసంగాలు, అక్కడ ఉజ్జీవ సభలు, ఇక్కడ ఉజ్జీవ సభలు, వస్తున్నావు అంతే. అక్కడ ఏం వింటున్నావో నీకు గ్రహించటం లేదు. ఆ వాక్యము నీ హృదయంలో దాచుకోలేకపోతున్నావు. నీ వాక్యము నాకు దొరకగా దాన్ని నేను భుజించి తిని. దేవుని వాక్యాన్ని నీవు జాగ్రత్తగా ఆలకించినప్పుడు నీలో ఉన్నటువంటి పాపపు ఆ పరిస్థితులు బయటకు వస్తాయి, ప్రియులారా, బయటకు వస్తాయి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉన్నాడు, కానీ రాజదర్శనం పొందుకున్నాడు. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి రాజదర్శనము చేయక ఉండగా. ఎన్ని సంవత్సరాలయ్యా నీ వాక్యం వింటున్నావు నీవు? ఎన్ని సంవత్సరాల నుంచి సహోదరి దేవుని మందిరానికి వస్తున్నావు నీవు? ఎన్ని సంవత్సరాలు టీవీలో వర్తమానాలు వింటున్నావు నీవు? ఎన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నావు? దేవుని వాక్యాన్ని రాజదర్శనం కలిగిందా? దేవుని యొక్క ముఖ దర్శనం కలిగిందా? దేవుని యొక్క రూపమును చూడగలిగావా? దేవుని సన్నిధిని పొందగలిగావా ఇంతకాలము? అందుకే భక్తుడు చక్కని పాట రాశాడు, కాలము పెక్కు గతించెను, కాలము పెక్కు గతించెను, గర్వాదు లెడదెగవాయను, ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలునయా. గతించిన కాలము చాలును, నీ వృధా చేసిన సంవత్సరములు చాలును. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికే వృధా చేశావు? ఎంత వయస్సు మీరిపోయింది నీకు? ఇప్పటికే కొంతమందికి 40 సంవత్సరాలు, కొంతమందికి 50 సంవత్సరాలు వచ్చిందేమో. ప్రసంగం వింటున్నటువంటి సహోదరుడా, నీ వయసు ఎంతో నాకు తెలియదు. వయసు మళ్ళీపోతుందా? 60 సంవత్సరాలు దాటిపోయినాయా? 70, 80? శరీరం బలహీనం అయిపోతుందా? కాళ్ళు చేతులు బలహీనం అయిపోతున్నాయా? సరిగా మాట్లాడలేకపోతున్నావేమో? కంటి చూపు తగ్గిపోయిందేమో? నీ యొక్క స్వరపేటిక బలహీనపడిపోయిందేమో? ఎంతకాలము జీవించాలనుకుంటున్నావు ఇంకా నీవు? నరుని ఆయువు గడ్డిపోత్సవాలే ఉన్నది. నరుని ఆయువు ఎట్లా ఉన్నది? ఆవిరి లాంటి మనుషులు మనము. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు మనము. నీ కాలము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు నీకు. ఎంతకాలం వేస్ట్ చేస్తావు నీవు? ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తావు? ప్రియులారా, ఇక్కడ అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి కూడా రాజదర్శనం చేయలేకపోయాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు ఒక మాట చెప్పాడు, కీర్తనాకారుడు చక్కని మాట. ఒక మాట చూడండి. కీర్తనాకారుడు 17వ కీర్తన 15వ వచనములో మనం చూసినట్లయితే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, సహోదరుడా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఎలాంటి ఆశ? వాట్ ఎ డిజైర్ ఇట్ ఈస్. దావీదు యొక్క హృదయంలో ఎలాంటి ఆశ ఉందయా? నేను ప్రభువా నీ ముఖ దర్శనము చేసుకోవాలి, నేను నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను. నీవు నాకు కనబడాలి ప్రభువా, నిన్ను చూడాలి, నిన్ను చూడాలనే ఆశ తపన నా హృదయంలో. దావీదు భక్తుడు ఎప్పుడు కూడా దేవుని దర్శించాలని,
దేవుని మందిరమును చూడాలని, దేవుని మందిరములో గడపాలని, నీ మందిరములో గడపటము నేను ఆశపడుతున్నాను ప్రభువా, నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దావీదు భక్తుడు మాట్లాడతాడు, నీ సన్నిధిని నేను చూడవలెనని నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని మందిరాన్ని చూడాలని ఆశ నీకున్నదా? ఎంతకాలమైంది దేవుని మందిరానికి దూరమై నీవు? ఆదివారం ఒకటి ఉందనే గ్రహింపు నీకున్నదా సహోదరుడా, సహోదరి? పరిశుద్ధ దినము, వారములో ఒకరోజు పరిశుద్ధ దినం ఒకటి ఉన్నదని, ఆ పరిశుద్ధ దినములో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ముఖ దర్శనం చేసుకోవాలని ఆశ నీలో ఉన్నదా? అబ్షాలోము ఆశపడ్డాడు. చివరికి ఎంతగా పరితపించాడంటే రాజదర్శనం అయ్యేవంతరు నిద్రపోలేదు అతను. రాజు ముఖ దర్శనం చేసే వరకు కూడా అబ్షాలోము నిద్రపోలేదు, ఆహారం తినలేదు. నేనేమైనా సరే రాజదర్శనం చేసుకోవాలి. యోవాబుతో మాట్లాడాడు, యోవాబుతో పోట్లాడాడు. యోవాబును కూడా బంధుప్రీతి కూడా కాదనకుండా యోవాబు ఎంత దగ్గరవాడో యోవాబును కూడా దూరం చేసుకున్నాడంతే. అతని పంటను కాల్చివేసినా సరే కాల్చివేశాడు తప్ప నేను మాత్రము రాజదర్శనం చేయాలి. ఎలాంటి తపన! యోవాబుతో విరోధం పెట్టుకున్నాడు కానీ నేను మాత్రం రాజదర్శనం చేయాలి. యోవాబు గ్రహించాడు, ఈ కుర్రాడు రాజదర్శనం లేకుండా నిద్రపోయేటట్లేడు. ఏమైనా సరే రాజుగారి దగ్గర ఒక సమయం తీసుకుని ఈ అబ్షాలోమును రాజుతో సంధి చేయాలనుకున్నాడు. వెళ్ళి ఒక రోజున సంధి చేశాడు ఇద్దరికి. ప్రియులారా, రాజదర్శనం దొరికింది కుర్రాడికి. చూడండి యోహాను సువార్తలో 17వ అధ్యాయము 24వ వచనం దయచేసి చూస్తే ప్రియులారా, ఇక్కడ చూడండి, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. ప్రభు యొక్క కోరిక ఏంటో తెలిసిన, నా మహిమను ఈ ప్రజలు చూడవలనని తండ్రిని అడుగుతున్నాడు. ప్రియులారా, తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇదిగో నీ బిడ్డలైనటువంటి వారు నేను ఏకమయ్యాం, నీవు నేను ఏకమైనట్టుగా నీవు నాకు అనుగ్రహించిన ఈ బిడ్డలందరూ నేను ఏకమయ్యాం. నా కోరిక ఏంటో తెలిసిన, నా మహిమను వారు చూడవలనని నేను కోరుతున్నాను తండ్రి. ఆయన చేసిన ప్రార్థన ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే, నా మహిమను వారు చూడాలని నేను కోరుతున్నాను తండ్రి. చూస్తావా దేవుని మహిమను, దేవుని ముఖమును చూడవాలని కోరిక నీకుందా ఈ రోజున? ఎంతకాలమైంది దేవుని దర్శనం చూసి నీవు? ఎంతకాలమైంది మందిరాన్ని చూసి నీవు? ఎంతకాలమైంది దేవుని వాక్యమును చూసి నీవు? ఎంతకాలమైంది దేవుని యొక్క ప్రజలతో మాట్లాడి? నీవెవరితో సహవాసం చేస్తున్నావో తెలియదు. ప్రియులరా, అబ్షాలోము అయితే నేను రాజు దర్శనం నాకు కావాలి. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నా మహిమను ఈ ప్రజలు చూడాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనములో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనములో, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుచుందురు. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనమును చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ప్రియులారా, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుదురు. నేను దేవుని ముఖ దర్శనము చేయాలి ప్రభువా, నీ దర్శనం ఒక్కసారి నాకు చూపించాయా. నిన్ను చూడకుండా నేను బ్రతకలేను ప్రభువా, నీ సన్నిధికి రాకుండా నేను ఉండలేను ప్రభువా, నీ మందిరములో ఉన్న నీ బలిపీఠమును చూడకుండా నేను ఉండలేను స్వామి. ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు నీవు? అబ్షాలోము ఎలాగ విలపించాడు ప్రియులారా, అయ్యో నేను రాజు దర్శనం చేయాలి. నీ యవ్వనములో ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నావు ఇప్పటికే? తెలుసా నీకు యవ్వనంలో ఉన్న విలువేంటో సహోదరుడా? యవ్వన ప్రాయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గడియ ఎంత విలువైందో తెలుసునా నీకు? చాలామందికి టైం విలువ తెలియదు. సమయం గతించిపోతా ఉన్నది, రోజులు దొర్లిపోతున్నాయి. నీ వయస్సు ప్రియులారా, నీ ఆయుష్ నీడవలే గతించుచున్నది.
నీడవలే గతించుచున్నది. నీ ఆయుష్ నీడవలే గతించిపోతుందో సహోదరుడా. ఎప్పుడైనా నీ ఆయుష్ గురించి ఆలోచించావా? ఎప్పుడైనా నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా? జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచించావా? నువ్వెంత బిజీగా ఉంటున్నావు? ఆధ్యాత్మిక చింతన ఏమైనా నీ హృదయంలో ఉన్నదా సహోదరుడా? ఉదయకాల సమయంలో చిన్న ప్రశ్న. అబ్షాలోముకు ఉన్నటువంటి ఆశ నీలో కనబడుతున్నదా? నేను రాజు ముఖ దర్శనం చేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సహోదరుడా, ఎంత చక్కని ఆలోచన అబ్షాలోము హృదయంలో కలిగింది. అయ్యో, నా చేతులతో నా సహోదరుని చంపివేశానే, చంపినందువల్ల నా చెల్లికి జరిగినటువంటి ఆ యొక్క అవమానం పోయిందా? అది పోకపోగా నా తండ్రికి దూరం అయిపోయాను నేను. నా తండ్రి కోపానికి గురైపోయాను నేను. నా తండ్రి ఎదురు వెళ్ళటానికి నాకు ధైర్యం చాలనంతగా నేను తప్పు చేశాను. ఇప్పుడు నా తండ్రి పాదముల మీద పడాలి నేను. ఎలాంటి పరివర్తన వచ్చింది అతనిలో? ఎలాంటి ఆ పశ్చాత్తాపము అతనిలోకి వచ్చింది ప్రియులారా? పశ్చాత్తాపము మారు మనసుకు నాంది. పశ్చాత్తాపము మారు మనసుకు పునాది. నీవు మారు మనసు పొందాలంటే మొట్టమొదటిగా నీలో రావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపము. ప్రభువా, నేను పాపిని, ఇదిగో ఈ పాపము చేసిన వాడు నేనే, దోషము చేసిన వాడు నేనే, నన్ను శిక్షించు ప్రభువా. ఈ శిక్షకు నేను పాత్రునే, ఈ శిక్షకు నీవు కాదు పాత్రుడు, నేను. ఆ సిలువలో నేను పొందవలసినటువంటి శిక్ష మీరు అనుభవించారే, అది నీకు తగింది కాదు ప్రభువా. ఆ శిక్ష నాకు పడవలసిన శిక్ష, అది నీకు పడింది. ఎందుకనగా అపరాధం చేసిన వాడు నేనే, నీవే పాపము చేయలేదు, నీతిమంతుడు నీవు. ఆ నీతిమంతుని ముఖ దర్శనం చేసుకోవాలని దావీదు భక్తుడు ఆరాటపడినట్లుగా, ప్రభువా ఈ రోజునే నీ ముఖ దర్శనాన్ని చేసుకోవటానికి నేను ఆరాటపడుతున్నాను ప్రభువా, వస్తున్నాను ఇప్పుడే నీ సన్నిధిలోకి. నేను వస్తావా దేవుని సన్నిధికి? ప్రభు పిలుస్తున్నాడు నేను. సహోదరుడా, ప్రభు పిలుస్తున్నాడు నేను. ఆయన పిలుస్తున్న సమయం గ్రహించి ఒక మాట వినాలి నువ్వు తమ్ముడా, ఒక్క మాట వినాలి. యేసు పిలుస్తున్నాడు నిన్ను. ఈ లోకంలో ఎవరు పిలిచినా ప్రయోజనం లేదు. ఒకవేళ ఎవరు పిలిచినా వారు నిన్ను వాడుకుని వదిలేస్తారు. నీ యవ్వనమును వాడుకుంటారు, నీ బలమును వాడుకుంటారు, నీ డబ్బును వాడుకుంటారు, నీ ఆయుష్ను వాడుకుంటారు, నీ అందమును వాడుకుంటారు, నీ సమస్తమును వాడుకుని వదిలేస్తారు నిన్ను. ఇది నిజం, గ్రహించు మధ్యాహ్న కాల సమయంలో. కానీ ప్రభు అయిన యేసు పిలుస్తున్నాడు, ప్లీజ్ కమ్, రండి, నా యొద్దకు రండి. అబ్షాలోము గురించి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. అబ్షాలోము కొరకై దావీదు భక్తుడు ఎలాగ చేశాడు తెలిసిన? అతడు మనసులో వేదన పడిపోయాడు. అయ్యో, నా పిల్లాడు దూరం అయిపోయాడు నాకు. 3 సంవత్సరాలు అయింది నా పిల్లాడిని చూసి. అటు కుమారుడు బాధపడుతున్నాడు, తండ్రి బాధపడుతున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసు నీ గురించి చింతిస్తున్నాడు. తమ్ముడా, చెల్లి, ప్రభువైన యేసు నీ కొరకు చింతిస్తున్నాడు. నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎంతకాలం అక్కడ ఉంటావు? ఎంతకాలము నీ సమయాన్ని వేస్ట్ చేస్తావు? అబ్షాలోము 3 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు, 5 సంవత్సరములు విలువైనటువంటి యవన సమయమును పాడు చేసుకున్నాడు. చివరికి పశ్చాత్తాపముతో రాజు ముఖ దర్శనం చేయగలిగాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను మీ కొరకు. నేను మంచి హృదయముతో, ప్రభువా నీ దర్శనము నాకు కావాలి. అబ్షాలోము 2 నిండు సంవత్సరము యెరూషలేములో ఉన్నప్పటికీ రాజు దర్శనం అతనికి దొరకలేదే. ప్రభువా, ఇప్పటికే నా యవ్వన జీవితంలో అనేక సంవత్సరములు వేస్ట్ చేశానయ్యా అని బిడ్డలు మొరపెడుతున్నారు. ప్రభువా, ఈ బిడ్డల ప్రార్థన ఆలకించే దేవుడవు నీవు. పశ్చాత్తాపమును చూస్తూ ఉండే దేవుడు కాదు నీవు. ఎవరైతే పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారో వారిని దర్శించటానికి నీవు ఆరాటపడుతున్న దేవుడు నీవు. ప్రభువా, మా కన్నీరు చూసి నీవు కరిగిపోయే దేవుడు. బిడ్డలు చాలామంది కన్నీరు గారుస్తున్నారు. ప్రభువా, అనేక మంది వారి ప్రార్థనలో, విజ్ఞాపనలో నేను చూడాలని ఆశపడుతున్నారు. తండ్రి, ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్కరి మీద మీ చేతులుంచి ప్రభు అభిషేకించండి. వారి పాపములకు ప్రాయశ్చిత్తము దయచేయండి.
శిలువలో నీవు ప్రాయశ్చిత్త బలిగా నీ శరీరమును నీ ఆత్మను ఎలాగైతే అర్పించావో తండ్రి, ఆ ప్రాయశ్చిత్త ఆత్మను వారి మీదకి పంపించండి. ఒక్కొక్కరిని ముట్టండి ప్రభువా. యవనస్తులు ఎంతోమంది ఈ వాక్యం వింటున్నారు, ఈ వాక్యం విని పశ్చాపడుతున్నారు ప్రభు. ఎంత సమయము వృధాగా గడిపేశాను ప్రభువా. ఎన్ని సంవత్సరం వృధా అయిపోయినాయి, ఎన్ని సంవత్సరంలో రోడ్డు మీద నా జీవితం గడిచిపోయింది, ఎన్ని సంవత్సరాలు త్రాగుడుకు నా జీవితం గడిచిపోయింది, ఎన్ని సంవత్సరాలు ఆ భయంకరమైన వ్యభిచార జీవితంలో మ్రగ్గిపోయింది నా జీవితము, ఎన్ని సంవత్సరాలు ఇంకా దొంగగా అలాగ ఉండిపోయాను, ఎన్ని సంవత్సరాలు త్రాగుడికి బానిస అయిపోయాను, ఎన్ని సంవత్సరాలు లంచాలకు బానిసనైపోయాను ప్రభు. ఇక ఈ జీవితం నాకు వద్దయ్యా, గతించిన కాలమే చాలు, ఇప్పుడే నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు అని ఎంతమంది నీ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభువా నీ దర్శన భాగ్యము దయచేయండి. వారందరికీ ప్రభువా నీ యొక్క మందిరములో ఒక స్థానమును బిడ్డలకు దయచేయండి. వారందరూ తిరిగి మరలా నీ మందిరానికి రావటానికి ఆశపడుతూ ఉండగా వారికి ఒక మార్గమును ఏర్పాటు చేయండి, మార్గమును సుముఖం చేయండి. నీ అభిషేకంతో బిడ్డలు నింపండి. వారి పశ్చాత్తాపమునకు ప్రభువా ప్రతిఫలముగా రక్షణ భాగ్యమును మారుమనసు అనుభవాన్ని బిడ్డలకు దయచేసి, ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ప్రభువా మాతో మాట్లాడిన దేవుడవు ఈ బిడ్డలతో మాట్లాడండి. నీ కృప కలిగిన హస్తాలతో బిడ్డలు నింపండి. నీ అభిషేకముతో బిడ్డలను ఆశీర్వదించమని ఈ వాక్యమునకు ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.